అబ్రహాము దగ్గర నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని ఆయన ముందు సాగిస్తూ, అంటే అంతకుముందు ఉన్న కాలమంతా కూడా, నోవాహు కాలం వరకు కూడా ఉన్న కాలమంతా కూడా దేవుడు ఆ ప్రజల్ని విడిచిపెట్టాడు, స్వతంత్రంగా విడిచిపెట్టారు. దేవుడు మనుషులందరికీ కూడా స్వతంత్రమే ఇచ్చాడు. ఆ స్వతంత్రంగా విడిచిపెట్టినప్పుడు వాడు విడిగానే వాళ్ళు వారి జీవనాన్ని సాగిస్తూ, దేవుడే చూసి అయ్యో ఇలాంటి వారిన నేను చేసిందని పశ్చాత్తాపడేంతగా, అంటే వాళ్ళు ఎంత దారుణమైన జీవితాన్ని జీవించారో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. ఎంత దారుణమైన బ్రతుకును బ్రతికారో వారిని మనం ఊహించుకోవచ్చు. దేవునికే కోపం వచ్చింది అంటే వాళ్ళు తినడానికో తాగడానికే, దేవుని మీద మనసు కానీ దేవుని మెప్పించే గుణం కానీ వాళ్ళు ఏమి మాత్రం కూడా లేదనే అనుకుంటా. నేనైతే దేవుడు మనం చూస్తున్నాడనే భయం కానీ భక్తి కానీ ఏమీ లేదని అనుకుంటా. ఆ తర్వాత అబ్రహాము దగ్గర ఏర్పాటు చేసుకొని, అబ్రహాము దగ్గర నుండి ఒక నిబంధనని దేవుడు, ఒక ప్రత్యేకమైన కృపని దేవుడు వారి ద్వారా ప్రపంచం అంతటికీ కూడా, మనుషులందరికీ కూడా జ్ఞానం అందించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న నిబంధనలో భాగంగా అబ్రహాము ఒక్కడే, అబ్రహాము శారా ఇద్దరు కూడా కనాను దేశాన్ని దేవుడు తీసుకొని వెళ్ళమని చెప్పాడు. వాళ్ళు బయలుదేరి వచ్చారు. బయలుదేరి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు బయలుదేరి వస్తున్నప్పుడు దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నిన్ను ఇస్కరేణులంతా విస్తారమైన సంతానాన్ని నీకు ఇస్తాను, ఆకాశ నక్షత్రాలంటే విస్తారమైన సంతానాన్ని నీకు ఇస్తాను అన్నాడు. అయితే కొద్ది రోజులు గడిచిన తర్వాత అతనికి ఆస్తి ఐశ్వర్యం అంతా కూడా పెరుగుతూ వచ్చింది. అబ్రహాము గురించి మాట్లాడే మాట అబ్రహాము శ్రీమంతుడు అని ఉంటుంది. అబ్రహాము శ్రీమంతుడు అంటే అతను లేనివాడు కాదు, బేదవాడు కాదు, కానీ పిల్లలు లేరు. ఆయా సందర్భాల్లో దేవుడు మాట్లాడితే, దేవుడు కలగజేస్తేనే అన్నీ కలిగిద్ది అని విశ్వాసముతో ఆయన దేవుని వెంబడించి వచ్చాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆస్తి ఐశ్వర్యం పెరుగుతూ ఉంది, కానీ సంతానం మాత్రం లేరు, పిల్లలు లేనప్పుడు ఆయన దేవుని దగ్గర అలిగి దేవునితో మాట్లాడుతూ, నాకు ఎంత ఆస్తి ఇస్తే ఏంటి, ఎంత ఐశ్వర్యం ఇస్తే ఏంటి, దానివల్ల నాకేం సంబంధం, ఇదిగో నా పనివాడైనా ఇలియాజర్కే కదా అంత చెంది, నాకైతే ఏముండదు కదా, నా సంతానానికి ఏముండదు కదా అని చెప్పి అబ్రహాము రోజు బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి మాట్లాడుతూ అన్నాడు కదా, అబ్రహామా నువ్వు బాధపడబాక, ఇదిగో నువ్వు లెక్కించగలిగితే లెక్కించు, ఇదిగో ఇస్కరేణులు తీసుకొని లెక్కించమన్నప్పుడు ఇస్కరేణులను పోసి ఇస్కరేణులు ఎవరు లెక్కించగలుగుతారు, అలాగే ఆకాశ నక్షత్రాలు చూడు అవి లెక్కించు అన్నాడు. వాటిని ఎవరు లెక్కించగలుగుతారు, ఇన్నా అన్నా. అలాగా దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తూ ఆయన దీవించిన దీవెన చొప్పున ఆ రోజు అబ్రహాము ఇస్సాకును మాత్రమే కన్నాడు. ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబుని ఏసావును కన్నాడు. యాకోబు ఏసావు దగ్గర నుండి యాకోబు యొక్క సంతానం 12 మంది. ఆ 12 మంది గోత్రకర్తలుగా దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ 12 మందిని కూడా 70 మందిగా చేసి 70 మందిని ఐగుప్తు దేశంలోనికి తీసుకొని వచ్చాడు. ఐగుప్తు దేశాన్ని తీసుకొచ్చిన తర్వాత వారి విస్తరించి దాదాపు 6 లక్షల మందిని, అక్కడ ఏది కాలబలం కలిగిన వారిని 6 లక్షల మందిని, ఇంకా దాదాపు 25 లక్షల మంది జనాల్ని దేవుడు విస్తరించాడు. అక్కడి నుండి తీసుకొని వచ్చి అక్కడ ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి వెళ్ళడానికి బయలుదేరి వస్తుండగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి అరణ్య మార్గంలో వారు నడిపిస్తూ, అరణ్య మార్గంలో 2 సంవత్సరాల తర్వాత దేవుడు తన మందిరాన్ని ఏర్పాటు చేసి, మందిరాన్ని నిర్ణయించి, మందిర సేవ ఏర్పాటు చేసి, ఆ తర్వాత దేవుడు మాట్లాడుతూ ఈ జనసంఖ్యనంతా కూడా లెక్కించమని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడుతూ ఆ జనసంఖ్య లెక్కిస్తూ ఉండగా వీరిలో యుద్ధము చేసేవారిని 20 సంవత్సరాలు పైబడిన కాల్బలం గల వారిని లెక్కించమని దేవుడు ఇక్కడ ప్రత్యేకంగా వారికి ఏర్పాటు చేసి, వాళ్ళ యొక్క పెద్దల్లో ప్రధానుడు ముఖ్యుడైన వాడిని, కొంతమంది ఉంటారు ప్రధానులుగా ఉంటారు, కొంతమంది పెద్దవారిగా ఉంటారు కానీ ముఖ్యులుగా ఉండరు, ప్రధానులుగా ఉండరు. వయసు అయితే పెరిగింది కానీ జ్ఞానం కానీ లేని వారిగానే ఉంటారు. దేవుడు అలా కాదు, అలా అనలేదు. కానీ జ్ఞానం కలిగిన వాడు, ముఖ్యుడిగా ఉన్నవాడు, ప్రధానుడిగా ఉన్నవాడిని ఏర్పాటు చేసుకోమని చెప్పి ఈ అధ్యాయంలో మాట్లాడుతూ ఆయా వంశావళి చొప్పున ఉన్న జన్మనందరూ కూడా లెక్కించమని చెప్పి ఈ సంఖ్యాకాండం అంతా కూడా దేవుడు ఎందుకు రాయించాడంటే అబ్రహాం ఒక్కడే వచ్చాడు. అబ్రహాముకి ఇస్సాకును ఒక్కడే ఇచ్చాడు. ఆ తర్వాత ఇస్సాకుకి ఇద్దరిని ఇచ్చాడు. ఇద్దరిని ఇచ్చిన తర్వాత యాకోబు దగ్గర నుండి మళ్ళా డివైడ్ చేస్తూ యాకోబు దగ్గర నుండి దాదాపు 70 మంది, ఆ తర్వాత ఇంకా సంఖ్యను పెంచుతూ దేవుడు పిలిచాడు.
అంటే దేవుడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఇస్తానన్నది ఇవ్వక మాండు, ఆయన వస్తానన్నాడు రాక మాండు. అబ్రహాముకి మాట ఇచ్చాడు, మాట తప్పిపోలేదు. అలాగే మనందరికీ కూడా వాగ్దానం చేసి మాట ఇస్తున్నాడు, నేను త్వరగా వస్తున్నాను, రాక మానడు. అయితే మన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకుంటూ దేవుడు లేఖనాలను ధ్యానిస్తూ, దేవుడు మాట ఇచ్చినవాడు మాట తప్పాడా? మాట తప్పలేదు. ఆయన వస్తానన్నాడు, రాకుండా మానుతాడా? రాకుండా మానడు. మనం ధ్యానం చేసుకుంటూ ఆ వాక్య ప్రకారంగా మనం జీవించినట్లయితే మన జీవితంలో ఆశీర్వాదం అనేది ఎంతో మెండుగా ఉంటుంది. చూడండి, వాక్య భాగాలు మనం చూసుకుందాం. వారు ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరం 2వ నెల 1వ తేదీన సీనాయి అరణ్యం అందలి ప్రత్యక్ష గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను. ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 2వ సంవత్సరంలో 2వ నెలలో అప్పటికి వాళ్ళు సీనాయి అరణ్యంలో ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు దాన్ని నిర్మించాడు. దేవుడు వారికి చెప్పిన రీతిగానే వారు 2 సంవత్సరాలు అదంతా కూడా పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత సీనాయి కొండ మీదుగా ఆ ప్రత్యక్ష గుడారం మీదకే ప్రభు వచ్చి వారితో మాట్లాడుతూ ఇశ్రాయేలు వంశం చొప్పున వారి పితరుల కుటుంబములను బట్టి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వసమాజ సంఖ్యను వ్రాయించుము. ఆ రోజు దేవుడు నిర్ణయించిన సర్వసమాజపు లెక్క అనేది దేవుని యొక్క కృపలో భాగం. ఈరోజు లెక్కలు రాస్తున్నారు, కులాల వారీగా లెక్కలు రాస్తున్నాడు. మొట్టమొదటిగా యేసు ప్రభువారు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు ఐగుప్తు దేశపు రాజు మొట్టమొదటిగా ప్రపంచం మొత్తానికి లెక్క రాయించాడు. ఆయన ప్రపంచం మొత్తానికి లెక్క రాయించినప్పుడు ఆ దేశంలో ఇశ్రాయేల్ దగ్గరికి ఉన్నప్పుడు యేసు ప్రభువారు తల్లి మరియ గర్భంలో ఉండగా అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు జన్మించాడు. ఆ రోజు జనాభా లెక్కల్లో యేసు ప్రభువారు కూడా లెక్కించబడ్డాడు. ఆ లెక్కల్లో ఆయన కూడా చేర్చబడ్డాడు. అలాగే ఈరోజు కూడా ఇక్కడ లెక్క రాయిస్తూ ఆయా వంశముల చొప్పున ఆయా ప్రజల చొప్పున దేవుడు వారి జనసంఖ్య రాయించమన్నప్పుడు ఇశ్రాయేల్లో సైన్యముగా వెళ్ళి వారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం గల వారిని తమ శాలను బట్టి నీవును అహరోను లెక్కింపవలను. మరియు ప్రతి గోత్రములలో ఒకడు అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవనగా రూబేను గోత్రంలో షదాయేలు కుమారుడైన ఎలీసూరు, షిమ్యోను గోత్రంలో షూరిషద్దాయ్ కుమారుడైన షెలుమియేలు, యూదా గోత్రంలో అమీనాదాబు కుమారుడైన నయస్సోను, ఇస్సాకారు గోత్రంలో సూయారు కుమారుడైన నెతానేలు, జబూలేను గోత్రంలో హేలోను కుమారుడైన ఎలియాబు, యోసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిము గోత్రములో అబీహూదు కుమారుడైన ఎలీషామా, మనష్షే గోత్రంలో పెదాసూరు కుమారుడైన గమాలియేలు, బెన్యామీను గోత్రంలో గిద్యోను కుమారుడైన అబీదాను, దాను గోత్రంలో అమీషద్దాయి కుమారుడైన అహియేజరు, ఆషేరు గోత్రంలో ఒక్కాను కుమారుడైన పగియేలు, గాదు గోత్రంలో దెయీవేలు కుమారుడైన ఎలీసాపు, నఫ్తాలి గోత్రంలో యనాను కుమారుడైన అహీరా అన్నది వీరు సమాజంలో పేరు పొందినవారు. వీరు తమ పితరుల గోత్రములలో ప్రధానులు, ఇశ్రాయేలు కుటుంబములకు పెద్దలను. పేర్ల చేత వివరింపబడిన ఆ మనుషులు మోషే అహరోనులు పిలుచుకొని 2వ నెల 1వ దినమున సర్వసమాజమును కూర్చెను. 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గలవారు తమ వంశావళులను బట్టి తమ వంశములు, తమ పితరుల కుటుంబములు, తమ పెద్దల సంఖ్యను తెలియజెప్పగా యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యంలో మోషే వారిని లెక్కించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆనాటి నుండి కూడా ఆ ప్రజల సంఖ్యను లెక్కిస్తూ వారి పితరులను వారి కుటుంబంలో చొప్పున వారి పేర్లన్నీ కూడా వ్రాయిస్తూ ఉన్నాడు. మొన్న ఈ మధ్య ఎక్కడో విజయవాడ గుంటూరు జిల్లాలో
ఒక కుటుంబాన్ని, యూదుల కుటుంబాన్ని రాసినప్పుడు యూదుల కుటుంబంలో వారు అంటూ ఉన్నారు కదా, మా పేర్లన్నీ కూడా ఇశ్రాయేలు దేశంలో వారి దగ్గర లిఖించబడి ఉంటాయండి. మేము ఏమి చేసినా సరే అక్కడే మా పేర్లన్నీ రాయిస్తాము. మేము ఏదైనా కానీ అక్కడ స్థలాన్ని కొనడానికి మేము ప్రయత్నం చేస్తామండి అని చెప్పి వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇశ్రాయేలుకు దేవుడు విధించిన నిబంధన అంటే వారు ఏ ఏ కుటుంబమైనా, ఏ వంశమైనా, ఏ గోత్రమైనా వారి గోత్రము చొప్పున 12 గోత్రాల వారికి కూడా దేవుడు ఆ కృపనిచ్చాడు. వాళ్ళు కంపల్సరిగా వాళ్ళ గ్రంథంలో వారి పేరు రాయించుకోకుండా ఉండరు. ఇప్పుడు నేనే ఉన్నాను, మా నాన్న పేరు తెలుసు, మా తాత పేరు తెలుసు. ఆ తర్వాత వాళ్ళ నాన్న పేరు కానీ వాళ్ళ తాత పేరు కానీ మాకు తెలీదు. ఏమన్నా తెలిసినా వాళ్ళ నాన్న పేరు తెలిస్తే తెలుసుండొచ్చేమో, కానీ ఆయిపీతల్లో వారి పేర్లు మాత్రం ఎవరికి కూడా దాదాపుగా తెలిసిన సందర్భాలు చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటాయి. కానీ ఇశ్రాయేలు గోత్రంలో అలా కాదు. దేవుడు విధించిన ఆ నిబంధన ప్రకారం, దేవుడు వ్రాయించిన ఆ లెక్క ప్రకారం ప్రతి గోత్రం కర్త ఆ గోత్రంలో వాళ్ళ పితరుల పేర్లన్నీ కూడా ఒక వరుస క్రమంలో దేవుడు రాయించే ఉంచాడు. ఆ క్రమ ప్రకారంగానే యేసుప్రభు వారి పేరు కూడా రాయించి యేసుప్రభు వారి వంశావళిని కూడా దేవుడు అక్కడ రాయించి ఉంచాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారు నందు పెరేసును జరాహును కనెను, పెరేసు ఎస్రోను కనెను, ఎస్రోను ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోను కనెను, నయస్సోను సెల్మాను కనెను, సెల్మా రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషయిని కనెను, ఒబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఊరియా భారీగా ఉండిన ఆమెయందు దావీదు సొలొమోను కన్ను, సొలొమోను రెహబామును, రెహబాము అబియాను, అబియా ఆసాను, ఆసా యెహోరామును, యెహోరాము ఉజ్జియాను, ఉజ్జియా యోతామును, యోతాము ఆహాజును, ఆహాజు హిజ్కియాను, హిజ్కియా మనషేను, మనషే ఆమోను, ఆమోను యోషియాను, యోషియాను కనెను. యూదులు బబులోనులో కొనిపోబడిన కాలంలో యోషియా యెకొన్యాను అతని కుమారులను కనెను. బబులోను కొనుపబడిన తర్వాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కను, జెరుబ్బాబెలు అబీదును కన్ను, అబీహూదు ఎలియాకీమును కన్ను, ఎలియాకీము ఆజోను కన్ను, ఆజోను సాదోకును కన్ను, సాదోకు ఆకిమును కన్ను, ఆకిము ఎలిహూదును కన్ను, ఎలిహూదు ఇలియాజును కన్ను, ఎలియాజును మత్తాను కన్ను, మత్తాను యాకోబును కన్ను, యాకోబు భార్య అయిన యోసేపును కన్ను, యోసేపు ఆమె యందు యోసేపు మరియ యందు ఆమెను క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. హల్లెలూయా. దేవుడు వంశావళంతా ఎందుకు రాయించాలంటే యేసు ప్రభువారు వంశావళి లేకుండా పుట్టినవాడు కాదు. యేసు ప్రభువారు ఏదో గాలికి వచ్చినవాడు కాదు. ఎక్కడో పుట్టాడో, ఎక్కడ ఉన్నాడో తెలియకుండా ఉన్నవాడో కాదు. ఆయన వంశావళి ప్రకారం ఇశ్రాయేలు గోత్రంలో పుట్టినవాడిగా ఉన్నాడు. అంటే యేసు ప్రభు వారి గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు ఆయన జ్ఞానంతో ఈ ప్రజలందరి లెక్క ప్రకారం ప్రజలకు ఎంతమందికో ఎన్ని రకాల అనుమానాలో ఆ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయడానికి కేవలం వాక్యం మాత్రమే ఆధారమై ఉంది. దేవుడు రాయించిన ఈ వాక్యాలన్నీ కూడా ఎంతగానో పవిత్రమైనవి, ఎంతగానో లెక్కతో కూడినవి, ఎంతగానో ఈ సంఖ్యాకాండం కూడా అంత ఉపయోగకరంగానే ఉంటుంది. సంఖ్యాకాండం కొన్ని పేర్లు చూసినప్పుడు మనకు ఏంటి పేర్లేంటి అని చెప్పి నీరసం వచ్చేస్తుంది. అవి చదవడానికి కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది కలగదు. కానీ దేవుడు ఏ మాట కూడా ఆయన అంటున్నాడు కాదు, ఒక సున్నా కానీ పుల్లు కానీ వ్యర్థంగా రాయలేదు. అన్నీ కూడా మనకు చాలా అవసరమై ఉన్నాయి. అవసరం బట్టి ఆయన అన్నీ కూడా రాశాడు. ఆ 12 గోత్రాల్ని, ఆ గోత్రకర్తల్ని, ఆయా జనులను, ఆయా ప్రజల్ని వారందరూ కూడా ఎప్పటి వరకు అంటే ఇశ్రాయేలు రాజ్యముగా వారు ఏర్పాటు చేయబడిన వరకు, వాళ్ళు కొంతమందిని అష్షూరు రాజు తీసుకెళ్ళిపోయే వరకు, కొంతమంది బబులోను రాజు తీసుకెళ్ళిపోయే వరకు కూడా వాళ్ళ యొక్క గోత్రాలు కానీ వారి పేర్లు కానీ అలాగే రాయబడి ఉన్నాయి. వారు పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమలో నుండి దూరం వెళ్ళిపోయేంత వరకు కూడా వారి పేర్లు స్థిరముగానే ఉన్నాయి. ఆ తర్వాత
దేవుడు వారందరికీ కూడా ముఖ్యులైన వారి పేర్లన్నీ కూడా రాయించి ఈరోజు కూడా ఇస్రాయల్ దేశంలో వారి యూదా గ్రంథంలో వారి వారి పేర్ల ప్రకారం ఈరోజు ఎక్కడ యూదులున్నా, ఎక్కడ ఏ మనషే గోత్రపాడున్నా, ఎక్కడ ఏ నఫ్తాలి గోత్రపాడున్నా, వాడు ఏ గోత్రం నుండి వచ్చాడో వాళ్ళ పేర్లు అక్కడ రాయించబడే ఉండి ఈరోజు కూడా దేవుడు అంత క్రమం అనేది వాళ్ళకి ఏర్పాటు చేసి దేవుడు వారికి ప్రత్యేకమైన కృపను దేవుడు దయచేశాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. ఆయన కృపను బట్టి, ఆయన యొక్క దివ్య సన్నిధిని బట్టి, ఆయన మాట్లాడిన ఏ మాట కూడా వ్యర్థము కాదని ఈ మాటలు బట్టి మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చి ఉండగా, దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, వారి గోత్రాలను బట్టి, వారి పెద్దలను బట్టి, వారి ఏర్పాటు చేసిన ఈ అధ్యాయం అంతట్లో కూడా వారి గోత్రకర్తల్ని, గోత్ర పెద్దల్ని దేవుడు ఏ రోజైతే వాళ్ళు ఉన్న విధానాన్ని దేవుడు ఎప్పుడైతే అరణ్యంలోనే దేవుడు రాసి ఉంచి వారికి ఏర్పాటు చేసి తర్వాత కాలంలో ఉపయోగకరంగా ఉండడానికి వీళ్ళందరూ కూడా దేవుని ప్రజలు, అబ్రహాము సంతానము, అబ్రహాం ఒంటరిగా వచ్చాడు అని నిర్ణయించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ క్రమము. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి తండ్రి. మీ కృప, మీ దయ మా మీద ఉంచండి అయా. వాక్యమైన దేవుడి నాయన, కొద్దిసేపు నాయన మీరు మాతో మాట్లాడినందుకు నాయన, వాక్య పెరుగులోనైనా అనేకమైన సమాచారం మాకు తెలియజేసినందుకు నాయన మీకు స్తోత్రాలయ్యా. మీ దీవెన, మీ ఆశీర్వాదం మాకు దయచేసి, మీ తోడు, మీ కాపుదలు మాకు దయచేసి తండ్రి. జ్ఞానం లేని వారం ప్రభా, గ్రహించుకునే జ్ఞానాన్ని మాకు దయచేసి, మీ అంత గొప్ప దేవుడు నాయన, ప్రజల పట్ల నాయన నీకున్న ప్రభా అయాతని ఆలోచనలు అతి విస్తారమై ఉంటుంది కదైనా అయా గ్రహించుకునే జ్ఞానాన్ని మాకు దయచేసి మీరు మహిమ పొందమని, మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు తోడుగా వచ్చి నడిపించి కృప దయచేసి, వినుచున్న అయా వాక్యం వినుచున్న ప్రతి బిడ్డని, కుటుంబాన్ని కూడా దీవించి ఆశించి మీరే మహిమ పొందమని, మీ ఆత్మాభిషేకంతో నింపి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.